పొద్దుటూరులోని రామేశ్వరం దేవాలయం ఇది. ఈ గోపురం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిందనమాట. మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ గుడి మొత్తం ఇది రామేశ్వరం, సేతురామేశ్వరం తమిళనాడులోని. ఇక్కడ ముక్తి రామేశ్వరం అనే దేవాలయం ఇది. మనకు ప్రధానంగా ఆలయం ప్రవేశించినప్పుడు క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి మనకు దర్శనమిస్తాడు అనమాట. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. అదేవిధంగా మహాగణాధిపతి అనేది విగ్రహం మనకు ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సీతారామ లక్ష్మణ అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. అదేవిధంగా మనకు దక్షిణామూర్తి స్వామి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ముఖంగా ప్రతిష్ఠించబడిన దక్షిణామూర్తి స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది దీంట్లో. ఇది ఆలయ గోపురము, ఆలయ ప్రాంగణ గుడి అన్నమాట. ఇది మనకు కళ్యాణ మండపము. స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు ఈ కళ్యాణ మండపం వేదిక మీద జరుగుతుంది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకు నవగ్రహాలు, అదేవిధంగా నాగేంద్ర స్వాముల వారు అందరూ మనకు దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ మనకు నాగేంద్ర స్వాముల వారు అందరూ దర్శనమిస్తారు. విధంగా మనకు ఇక్కడ నవగ్రహాల మండపం అనేది నిర్మించినారు. అదేవిధంగా మనకు ఇక్కడ కోనేరు ఉందన్నమాట. ఇక్కడ ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇదంతా ప్రశాంతమైనటువంటి ఈ ఆలయంకి చాలా విశిష్టత గలగా చరిత్రే ఉంది మనకు వెనకాల. ఇప్పుడు మనకు టెంపుల్లోకి ప్రవేశిద్దాము. మనకు ఇక్కడ ఆలయ ప్రవేశం అనేది ఉంటుందన్నమాట. ఇది ఆలయ ప్రాంగణము. ఇది ఆలయ ముఖమండపం అన్నమాట. మనకు లోపల వచ్చేసి ముక్తి రామలింగేశ్వర స్వామి అనేది పేరు చెందింది స్వామివారికి. ఇక్కడ త్రేతాయుగంలో రావణాసురు సంహరించాక ముక్తి ప్రసాదించడానికి రాముడు ప్రతిష్ఠించిన శేఖర శివలింగం అన్నమాట. మనకి ఇక్కడ ఎప్పుడు కూడాను మనకు స్వామివారి కింద జలము ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనకి తీస్తూనే కొద్దీ వస్తుంటాయి. ఎంత ఎండాకాలమైనా కానీ వర్షాకాలమైనా కానీ మనం తీస్తుంటే వస్తుంటాయి అన్నమాట. వీళ్ళు ఉత్సవ ముహూర్తులు అన్నమాట. గంగాదేవి, రాజరాజేశ్వరి దేవి అన్నమాట ఇద్దరు. ఈ స్వామివారికి గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి అనే పేరు. ఇక్కడ మనకు రాజరాజేశ్వరి దేవి, కింద అనేది మనకు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం. ఓకేనా.